గాడి తప్పిన నెల్లూరు నగర కార్పొరేషన్ని గాడిలో పెడతారు అని నూతనంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కమిషనర్గా తీసుకురావడం జరిగింది. కమిషనర్ గారు కార్పొరేషన్ని గాడిన పెట్టడం ఏమో తెలియదు, కానీ అవినీతిమయమైపోయినటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్లో అధికారుల ఇష్టారాజ్యంతో నెల్లూరు నగర కార్పొరేషన్కి రావాల్సినటువంటి ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తున్నటువంటి రెవెన్యూ సిబ్బంది, నెల్లూరు నగరంలో అనేకంగా ఉండాల్సిన దానికన్నా కూడా 30% మాత్రమే వాటర్ ట్యాక్స్కి సంబంధించి కుళాయిలు ఉన్నాయి. అలాగే 70% మొత్తం కూడా ఫేక్ కనెక్షన్స్. నెల్లూరు నగరంలో కార్పొరేషన్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి నెల్లూరు రెవెన్యూ అధికారి అయినటువంటి ఆర్ఓ ప్లస్ ఇన్ఛార్జ్ మేనేజర్, అంటే నెల్లూరు నగర కార్పొరేషన్కి సంబంధించి చాలా కీలకమైనటువంటి పదవి మేనేజర్ అనేది. అటువంటి మేనేజర్ పోస్టుని కానీ ఆర్ఓ పోస్టుని కానీ ఇన్ఛార్జ్ వ్యక్తితో ఉంచడానికి గల కారణం ఏంది కమిషనర్ గారు? అసలు అంటే నెల్లూరు నగరపాలక సంస్థలో అధికారులు లేరా, లేక ఉన్న అధికారులు పనికిరారా? ప్రతి సంవత్సరం నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి సుమారు ఇస్తున్నటువంటి జీతాల విలువ కొన్ని కోట్ల రూపాయలు. అయితే కార్పొరేషన్కు రావాల్సినటువంటి పన్ను బకాయిలదారులకు నోటీసులు ఇవ్వకుండా, డిమాండ్ నోటీసులు ఇవ్వకుండా అధికారులు పన్ను కట్టండి అని ప్రజల మీద మాట్లాడితే ఎలా? ప్రజలు పన్ను కట్టడం, పన్ను విలువ తెలిసినటువంటి వ్యక్తులుగా వారికి ఎంత బాధ్యత ఉంటుందో అంతే బాధ్యత, అంతకన్నా బాధ్యత ఎక్కువ అధికారులకు ఉంటుంది. ప్రతి 6 నెలలకు కానీ ప్రతి సంవత్సరానికి కానీ డిమాండ్ నోటీస్ అనేది పన్ను బకాయిదారులకు ఇస్తే పన్ను బకాయిదారులు ఆ నోటీసును చూసుకొని పన్ను కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇవి ఏమీ చేయకుండా ఆర్ఓలు కానీ ఆర్ఐలు కానీ అడ్మిన్లు కానీ డిమాండ్ నోటీస్ మంజూరు చేయకుండానే అధికారుల ఇష్టారాజ్యంతో నెల్లూరు నగర కార్పొరేషన్ మయం అవినీతిమయమైనటువంటి మాట వాస్తవం కాదా? నిన్నటిదాకా మొన్నటిదాకా మీరు రాకముందు దాకా ఐఏఎస్ ఆఫీసర్ల సంతకాల ఫోర్జరీతో నెల్లూరు నగర కార్పొరేషన్ గబ్బు కొట్టిన మాట వాస్తవం కాదా? కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి, అభివృద్ధి శూన్యం. అంటే మంత్రి గారు ఫెయిల్ అయినట్ట, కమిషనర్ గారు ఫెయిల్ అయినట్ట, లేక కార్పొరేషన్ వ్యవస్థ ఫెయిల్ అయినట్ట? నూతన ఐఏఎస్ ఆఫీసర్ రాగానే నెల్లూరు నగర కార్పొరేషన్కి ఒక కల వచ్చింది, కొంత అభివృద్ధి జరుగుతుంది అనే ఆలోచనతో నెల్లూరు నగర ప్రజలు ఉన్నారు. కానీ అధికారుల మాటలు తామరాకు మీద నీటి బొట్టులాగే తయారవుతున్నాయి. కమిషనర్ గారు దయ ఉంచి మారాల్సిన అవసరం ఉంది.